యాదాద్రి జిల్లాల సంచలనమైన నరేష్ స్వాతిల ప్రేమ కథ విషాదంగా ముగిసింది. అందరూ అనుకున్నట్లే నరేష్ ది పరువు హత్యగా తేలింది. స్వాతి తండ్రి శ్రీనివాసే నరేష్ను చంపిండని తేల్చారు పోలీసులు. ఇంట్రాగేషన్ల చేసిన తప్పును ఒప్పుకున్నాడు స్వాతి తండ్రి. నరేష్ను ఎట్లా చంపినరో వివరించారు. స్వాతి నరేష్ల కేసును తేల్చేసినారు పోలీసులు. స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ ను పక్కా ప్లాన్ తోటి చంపేశాడు స్వాతి తండ్రి శ్రీనివాస్. నరేష్ కనపడకుండా పోయిండని కేసును ఫైల్ చేసిన పోలీసులు డౌట్ తోటి స్వాతి తండ్రిని ఇంటరాగేట్ చేశారు. దీంతోటి అసలు నిజం బయటపడ్డది. స్వాతి ఆత్మహత్య తర్వాత ఈ కేసు మీద హైకోర్టు సీరియస్ అయింది. వారం రోజుల్లో నరేష్ ఎక్కడున్నాడో కనుక్కోవాలని ఆదేశాలిచ్చింది. దీంతోటి విచారణ చేసిన పోలీసులు నిజాల్ని బయటకు తీశారు. తన కూతుర్ని నమ్మించి మోసం చేశాడన్న కోపంలా నరేష్ ను చంపేశానని పోలీసుల విచారణల నిజం ఒప్పుకున్నాడు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి. స్వాతి ఆత్మహత్యకు ముందే నరేష్ ను చంపి కాల్చేశారని ఇంటరాగేషన్లో చెప్పారు. అనుమానం రాకుండా బూడిదను మూసిలో కలిపానని పోలీసులతో చెప్పాడు. ప్రేమించుకొని ముంబైలో పెళ్లి చేసుకున్న నరేష్ స్వాతిలను ఇంటికి రమ్మన్నాడు శ్రీనివాస్. చాలాసార్లు ఫోన్లో మాట్లాడాడు. తండ్రి మాటలు నమ్మిన స్వాతి భర్త నరేష్ తో కలిసి ఇంటికొచ్చింది. దీంతోటి ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం నరేష్ ను ఖతం చేశారు స్వాతి తండ్రి, బాబాయ్, సోదరుడు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. పరారీలో ఉన్న ఇంకో ఇద్దరి కోసం ఎతుకుతున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ కు లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. కానీ వీళ్ల పెళ్లికి కులం అడ్డుపడింది. స్వాతి తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వీళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇంకో దిక్కు స్వాతి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా చంపి ఆత్మహత్యగా చెప్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు స్వాతినే సెల్ఫీ వీడియో తీసుకుందా, భయపెట్టి తీయించారా అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. తన కొడుకును చంపిన శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటున్నారు నరేష్ కుటుంబ సభ్యులు. నరేష్ కనిపిస్తలేడని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పినారు. చివరికి హోంమంత్రిని కలిసి తమ బాధ చెప్పుకున్నామని ఫిర్యాదు చేసిన ఎమ్మటనే స్పందిస్తే నరేష్ చనిపోయేటోడు కాదంటున్నారు. నరేష్ని చంపేసిండని ఇప్పుడు అన్నారు. అంతకుముందు ఎక్కడో ఉన్నాడు, ఒప్పజెప్తామని అన్నారు. భువనగిరి పోలీసులు కూడా యాన్న ఉన్నాడు, దాచుకున్నాడు. భయానికి మీ భయానికి దాచుకున్నాడు, యాన్న ఉన్నాడు, ఒప్పజెప్తామని మాట్లాడారు. ఏడలేడు సార్, నా కొడుకు లేడు సార్, రక్షించురు సార్ అన్నా కానీ మీ చుట్టాల తాన దేవులాడుర్రి, మీ దోస్తుల తాన దేవులాడుర్రి అంటారు. లేడు సార్ అన్న అయినారు. ఇది న్యాయం జరిగేటట్లేదని నాయన నరసింహారెడ్డి సార్ పోయినా ఆ సార్ కూడా మాట్లాడి డీసీపీ సార్ ఫోన్ కొట్టి వాని పిల్లగాన్ని ఎమ్మటే తీసుకురావాలి, వాళ్ళు మేజర్లు, ఎట్లా ఇది మీరు ఊకుంటున్నారు అని కూడా సార్ కోపడ్డాడు. అట్నుంచి హైకోర్టు పోయినాం. హైకోర్టు కూడా స్పందించింది. 18వ తారీఖు పిల్లని తీసుకురావాలని కోరింది. ఇక లాభం లేదు, ఈ పిల్ల చూసింది కాబట్టి ఈ పిల్లనే చంపేయాలని హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే భువనగిరి పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు, మేము అడిగితేనేమో మందు తాగింది ఆమెను అడగరాదన్నారు. అక్కడి నుంచి తీసుకొని వస్తుంటే భువనగిరి పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు, ఆమెని ఎందుకు తీసుకురాని ఇచ్చిర్రు. ఇవాళ ఆమె తీసుకొచ్చి ఆమె చంపేసిండు, నా కొడుకుని చంపేసిండు. ఇవాళ ఇంతవరకు కూడా మాకు వీని పిల్లగాన్ని తానికి పోయి ఒక మాట్లాడదాము ఏమైందని కూడా ఇంతవరకు భువనగిరి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా స్పందించటం లేదు. ఒక వాళ్ళకి ఏమాత్రం చర్య లేదు. నా భార్య ఏప్రిల్ 20కి వచ్చింది, నేను ఏప్రిల్ 1కి వచ్చిన. వాళ్ళు ఏప్రిల్ 1 మే 1వ తారీఖు సోమవారం వాళ్ళు వచ్చిర్రు. ఎవరు చెప్పకుండా రాండి, కట్నం ఇస్తా, పైసలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా మీకు, మీరు ఎవరు చెప్పకుండా రాండి అని కూడా పిలిపించి ఇవాళ రింగరాజుపల్లికి తీసుకొచ్చి పిల్ల ముంగల్నే పిల్లగాన్ని ఏమో మొత్తం కొట్టి దెబ్బలు కొట్టిన వాటి పిల్ల చూసింది. పిల్లని చంపిండు, ఇవాళ కొడుకుని చంపిండు. ఏం చేయలేదంటుండి ఇవాళ భువనగిరిలో కూడా. ఇవాళ హైదరాబాద్ పోలీసు వాళ్ళు పట్టించుకురు కాబట్టి ఇంత మాత్రమైనా అది బయటపడదు, ఆదుపులో తీసుకురు. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడాలి అంతే. మా తమ్ముడిని మేము కోల్పోయినాం, మా తమ్ముడు మాకు మళ్ళీ వస్తాడా ఇప్పుడు. అలా బిడ్డను అప్పగించినప్పుడు కూడా మా తమ్ముడిని మరి వాళ్ళ మనుషులు పెట్టి చంపించిండు. అలా బిడ్డను అప్పగించినాక మా తమ్ముడిని మాకు వదిలేయాలి కదా అని ఉరిశిక్ష పడాలి. మీ ఇంట్లో అందరూ అదే కోరుకునేది, మనకి ఉరిశిక్ష పడాలి అంతే. ఇన్ని రోజులు 25 డేస్ అవుతుంటే మాకు డౌట్ వస్తుంది. ఇన్ని రోజులు ఉంటే మాకన్నా ఎక్కడ తన ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేసు ఇన్ని రోజులు ఎక్కడ మిస్సింగ్లా ఉండా అని మేము అనుకున్నాం. ఇలా చంపేస్తాడు అసలు అనుకోలే మేము.